హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నో కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను పిల్లలకి గోధుమ పిండి ఇంకా మెంతికూరతో స్నాక్స్ అయితే తయారు చేశానండి. స్కూల్కి మెంతికూర ఆరోగ్యానికి మంచిది కదా, అలాగే గోధుమ పిండితో తయారు చేసిన స్నాక్స్ కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చు. అది ఎలా తయారు చేశానో మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూసి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మెంతికూరను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగైతే నీళ్లు పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసి ఆ మెంతికూరను చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే మెంతికూరలో కొంచెము చేదు ఉంటుంది కదా, అందుకోసమే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చక్కగా కొంచెం నీరు కూడా ఊరుతుంది కదా, నీరంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఇక్కడ నేను ఇంకొక గిన్నెలో 3 గ్లాసుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఇంకా దీంట్లో రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీగా రావడానికి. అలాగే అదే పిండిలో ఫ్రై చేసిన మెంతికూర వేసాను. మన రుచికి తగినంత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది కదా, అందుకని 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత 3 స్పూన్ల నువ్వులైతే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఓమని కొంచెం చేతిలో నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుందని వేసాను. ఆ తర్వాత ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. ఏంటంటే మనకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే 1 టీ స్పూన్ బటర్ అయినా వేసుకొని మొత్తము అంతా మెంతికూర మనం వేసిన ఉప్పు కారం అవన్నీ పిండిలోకి కలిపేటట్టు చూసుకొని నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పిండి గట్టిగా కలుపుకొని మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకోవాలి కొంచెంసేపు. ఆ తర్వాతనైతే దీనికి ఒక క్రీమ్ లాగా ఒకటి మనకు అవసరమవుతుంది. దాన్ని ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి 2 స్పూన్ల నెయ్యినైతే తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల అదే నెయ్యిలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని దాన్ని మొత్తము ఇలా క్రీమ్ లాగానైతే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్న పిండిలోంచి ఒక పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇలా పొడి పిండి వేసుకొని చపాతీలాగానైతే కాల్చుకోవాలి. నేను అక్కడ కిచెన్ కౌంటర్ మీద చేస్తున్నాను కదా, కౌంటర్ని మంచిగా సబ్బుతో కడిగి నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా చపాతీలు చేయడం పెద్దగా ఉంటుంది కాబట్టి పీట మీద అయితే రావని కిచెన్ కౌంటర్ పైన చేస్తున్నాను. చపాతీ చేసిన తర్వాత మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో క్రీము, అది ఆ చపాతీ పైన వేసి మొత్తం అంతా చుట్టుపక్కల మధ్యలో మొత్తము రాసుకోవాలి. దీంతోనే క్రిస్పీగా వస్తాయి ఇవి. ఆ తర్వాత మొత్తం అది కార్న్ఫ్లోర్ది క్రీమ్ రాసుకున్న తర్వాత పొడిపిండి అయితే చల్లుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే ఆ చపాతీని ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫోల్డింగ్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ అయితే ఏదైతే ఉందో అది మళ్ళీ రాసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని దాన్ని పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి చపాతీలాగా. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగానైతే చేసుకోవాలి. ఇది కొంచెము చేయడమే ప్రాసెస్తో కూడింది. తర్వాత కాల్చేటప్పుడైతే తొందరగానే కాలుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, అది మళ్ళీ ఒకసారి మొత్తం అంతా చపాతీకి అయితే రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ అదే క్రీమ్ని ఊకే రాసుకుంటూ మనకు ఎందుకు చేయాలంటే మనం ఏదైతే స్నాక్స్ చేస్తున్నామో అవి పొరల్లాగా రావడానికి ఇన్ని ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇలా మళ్ళీ కాల్చుకోవాలి. దాని మధ్యలో అయితే కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకదాని ఇంకొకటి ఇట్లనే తయారు చేసి అయితే పెట్టుకోవాలి. చాలా బాగా ఉంటాయి.
అండ్ కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి కాల్చుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నేను ఇలా చాటలో వేసి పొడిపిండి అయితే చల్లుకొని పక్కన పెట్టుకున్నాను, ఒకదానికొకటి అంటుకోకుండా. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసి ఇలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఫుల్ పెట్టద్దండి, ఫుల్ పెడితే పైన వేగిపోతాయి, లోపల మెత్తగా ఉంటాయి. చూసారా ఇక్కడ గోల్డెన్ రంగులోకి మారిపోయినాయి కదా. వీటిని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ దాకా నిల్వ ఉంటాయి. ఇవి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటాయి అండ్ మనం కూడా టీ టైంలో అయితే స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.